సీఎం జగన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దాడికి ఎవరు పాల్పడే అవకాశం ఉంది అన్నది ఆరా తీస్తున్నారు. గతంలో ఇలాంటి దాడులకు పాల్పడ్డ పాత నేరస్తులను విచారిస్తున్నారు. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లను ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అన్నది ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగిన వారి వివరాలు తీసుకుంటున్నారు. 24 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి అనుమానితులను గుర్తించే పనిలో క్లూస్ టీమ్ ఉంది. ఇటు సెల్ టవర్స్ నుంచి డేటా తీసుకుని విశ్లేషిస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులు. దాడి తర్వాత ఆ టవర్స్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. వివేకానంద స్కూల్ ప్రాంగణం నుంచే రాయి దాడి జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. బస్సుకి 20 నుంచి 30 అడుగుల దూరం నుంచే దాడి జరిగినట్టు గుర్తించారు.